أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. كلا بل ران على قلوبهم ما كانوا يكسبون. كلا إنهم عن ربهم يومئذ لمحجوبون. ثم إنهم لصال الجحيم. ثم يقال هذا الذي كنتم به تكذبون. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన సర్వలోక సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమునులారా, అయ్యలారా మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సర్వలోక ప్రభువు మనందరి దైవం అందరిపై కూడా శుభాలను శాంతిని కురిపించును కాక. ఇంతవరకు మనము మానవులందరి కోసము మన దైవం పంపినటువంటి చివరి గ్రంథం దివ్య ఖురాన్ నుండి 83వ అధ్యాయం నుండి 14 నుండి 17 వాక్యాల అరబ్బీ మూలమును విన్నాము. మరి మహాశిలారా, ఈ వాక్యాలలో ఎవరైతే నరకవాసులు ఉంటారో వారు అక్కడ ఎదుర్కొనే పరిస్థితులను గురించి దైవం తెలియజేస్తున్నాడు. మరి నిన్న మనము విన్నటువంటి వాక్యాల్లో సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, ఎవరైతే కొలతల్లో తూనికల్లో తగ్గించి ప్రజలకు మోసం చేస్తూ ఉంటారో అటువంటి వారికి వినాశనం తప్పదు. ఒక భయంకరమైనటువంటి మహాదినం నాడు వారందరూ తిరిగి లేపబడడం జరుగుతుంది. అప్పుడు వారందరూ కూడా ప్రజల సమక్షంలో, ప్రజలందరి ముందు కూడా తీవ్రమైనటువంటి అవమానానికి గురవుతారు అని హెచ్చరించిన తర్వాత మరొక విషయాన్ని దైవం చెప్తున్నాడు. అదేమిటంటే, నిశ్చయంగా ఎవరైతే దుష్కర్మలు ఆచరిస్తూ ఉంటారో అటువంటి వారి యొక్క పేరు నరకానికి పోయే వారిలో వ్రాయబడుతుంది. ఒక చిట్టా ఉంటుంది, ఒక రిజిస్టర్ ఉంటుంది. అందులో ఎవరైతే దుర్మార్గాలు చేస్తూ ఉంటారో వారందరి పేర్లు అందులో ఉండడం జరుగుతుంది. మరి అటువంటి వారు తీర్పు దిన మరి వైఫల్యమే పొందుతారు. వారు తమ ప్రభు యొక్క దర్శనాన్ని ఏమాత్రం కూడా పొందలేరు. అంటే దైవ దర్శనం. మహాశిలారా, సహజంగా మనిషి ఆ సృష్టి ప్రభువును కలుసుకోవాలి, ఆయనను చూడాలి అన్న చాలా ప్రగాఢమైనటువంటి కోరికను కలిగి ఉంటాడు. అయితే కొంతమంది ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మరి తమ చేతులతోటి ఇక్కడే తయారు చేసి ఈయనే ఆయన అని చెప్పేసి మరి మనకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. మహాశిలారా, మనిషి తన చేతులతో చేసుకునే విధంగా మరి ఆయన స్వరూపం ఉంటుందా? ఎప్పుడైనా మనిషి చూశాడా ఆయన అలా ఉంటాడు? ఎంత మాత్రం కూడా కాదు. దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరు కూడా ఇంతవరకు ఆ దైవాన్ని చూసింది లేదు. ఎవరు కూడా, చివరకు ప్రవక్తలు కూడా ఆ దైవాన్ని చూసింది లేదు. మహాశిలారా, దైవ ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త ఒక సందర్భంలో తెలియజేస్తారు, ఒక వ్యక్తి దైవం విధించినటువంటి హద్దులకు లోబడి ఈ ప్రపంచంలో జీవితం గడిపినప్పుడు అతనికి దైవం స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. స్వర్గంలో అతని కోరికలన్నీ కూడా తీరుస్తాడు. కొసరి తీరుస్తాడు. పలానా సమయంలో నువ్వు పలానా కోరిక కోరుకున్నావు అని వాస్తవానికి మనిషి మర్చిపోతుంటాడు. కానీ ఆ రోజున దైవం అతనికి జ్ఞాపకం చేస్తాడు. జ్ఞాపకం చేసి కొసరి అతని కోరికలన్నీ తీర్చిన తర్వాత అప్పుడు అడుగుతాడు, ఓ నా దాసుడా, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అని. ఆ దాసుడు ఎంతో మహా ఆనందంతో తెలియజేస్తాడు, ఓ దైవమా, చాలా సంతోషంగా ఉంది. మరి నేను అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరాయి అని అనగానే దైవం అంటాడు, ఇంతకు మించినటువంటి కోరిక, ఇంతకు మించినటువంటి ఆనందం నీకు ఇవ్వనా అనగానే ఆ దాసుడు ఇంకా ఆశ్చర్యంగా అడుగుతాడు, ఓ దైవమా, నా ప్రతి కోరిక కూడా తీరుస్తున్నావు, మర్చిపోయినటువంటి కోరికలన్నీ కూడా జ్ఞాపకం చేసి మరీ తీరుస్తున్నావు, ఇంతకు మించినటువంటి సంతోషం ఏముంటుంది అనగానే
అప్పుడు దైవం తన స్వరూపాన్ని, తన దివ్యమంగళ స్వరూపాన్ని ఆ రోజున చూపిస్తాడు. అది చూసినటువంటి ఆ దాసుడు తన్మయత్వంతో మైమర్చిపోయి అంతవరకు పొందినటువంటి స్వర్గ సుఖాలన్నీ కూడా మర్చిపోతాడు. అంటే మహాశిలారా, స్వర్గ సుఖాలన్నింటినీ కూడా తలదన్నేదే ఆ దైవం యొక్క స్వరూపము. ఆయనను చూడాలి అంటే మరి ఈ జీవితంలో మనము ఆయన విధించినటువంటి హద్దులకు లోబడి జీవితం గడపాలి. సృష్టి ప్రభు తన చివరి గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో తెలియజేస్తాడు, ఇన్నల్లజీన యక్షౌన రబ్బహం బిల్ గైబ్ లహుం మగ్ఫిరతుం అజ్రున్ కరీం అంటాడు. ఎవరైతే నన్ను చూడకుండా నాకు భయపడుతూ ఉంటారో అటువంటి వారి కోసం నేను స్వర్గాన్ని దాచిపెట్టాను అంటాడు. కాబట్టి అంతటి మహా దివ్యమంగళ స్వరూపాన్ని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మన చేతులతోటి ఇక్కడే తయారు చేసి ఈయనే ఆయన అని చెప్పేసి ఆయనను అవమానపరుస్తున్నాం. కాబట్టి ఆ స్వరూపము మనము చూడాలి అంటే అది అంత తేలికైనటువంటి విషయం కాదు. స్వర్గాన్ని సాధించాలి. స్వర్గంలో అక్కడ ఆయన మనకు చూపిస్తాడు. మరి ఎవరైతే హద్దులు మీరు ప్రవర్తిస్తాడో అటువంటి వ్యక్తి మరి ఆ దైవాన్ని చూడలేడు, అంటే స్వర్గాన్ని సాధించలేడు. అంటే నరకవాసులకు ఆయన స్వరూపం ఎంత మాత్రం కూడా తెలియదు. అప్పుడు వారితో ఈ విధంగా అనడం జరుగుతుంది, మీరు ప్రపంచంలో తిరస్కరిస్తూ ఉండినటువంటి నరకం ఇదే, ఈ రోజున అందులోకి పోయి చావండి అని కఠినంగా వారిని అందులో తోసివేయడం జరుగుతుంది. బలాఢ్యులైనటువంటి పెద్ద పెద్ద దైవదూతలు, భయంకరమైనటువంటి ఆ దూతలు అతన్ని బరబరా ఈడ్చుకుపోయి అందులో పాడవేయడం జరుగుతుంది. ఎందుకంటే అతనితో చెప్పడం జరిగేది, ప్రపంచంలో రకరకాలుగా హెచ్చరించడం జరిగేది, జాగ్రత్తగా ఉండు ఈ జీవితాన్ని, జాగ్రత్తగా గడుపు ఈ జీవితాన్ని అని. స్వర్గ నరకాలు ఒకటి ఉన్నాయి, మరి భయపడు, దైవానికి భయపడు అని అన్నప్పుడల్లా అతను మరింత మంకుపట్టుతోటి అహంభావంతో తన జీవితాన్ని గడిపేవాడు. ఎవరు చూసొచ్చారు, ఎక్కడున్నాయి, ఏమిటి అని చెప్పి దైవం ఆ రోజున మరి చెప్పడం జరుగుతుంది, ప్రపంచంలో ఉన్నప్పుడు నువ్వు తిరస్కరించావు కదా, కాదన్నావు కదా, అదే ఈ భయంకరమైనటువంటి నరకము, అదే నీ నివాస స్థలము అని చెప్పడం జరుగుతుంది. సోదరులారా, దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది, దాసుడు మరణించిన వెంటనే మరి అతను ఒకవేళ విశ్వాసి అయినట్లయితే, అతను దైవభీతిపరుడైనట్లయితే మరి అత్యంత గౌరవంతో సమాధిలో అతన్ని ఉంచడం జరుగుతుంది. 3 ప్రశ్నలు వేయడం జరుగుతుంది. మనం దీని గురించి తెలుసుకున్నాము. నీ దైవం ఎవరు, నీ ప్రవక్త ఎవరు, నీ ధర్మం ఏమిటి అన్న 3 ప్రశ్నలు మరి ఆ దూతలు వేస్తారు. దానికి ఆ దాసుడు వెంటనే సమాధానం కూడా చెప్పేస్తాడు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నప్పుడు అతనికి తెలుసు ఏ ప్రశ్నలు వస్తాయి, ఏ సమాధానాలు చెప్పాలి అని చెప్పేసి. ఒక ప్రశ్న వస్తుంది, ఏమండి చాలా చిన్న చిన్న ప్రశ్నలు కదా, మనం ఎక్కడే సమాధానం నేర్చుకొచ్చి అక్కడ చెప్పేయచ్చు కదా అని. మాత్రారా, ఎవరైతే ఇక్కడ దైవం యొక్క విధులకు హద్దులకు లోబడి జీవితం గడుపుతాడో అతనికి అక్కడ జ్ఞాపకం ఉంటాయి, మిగతావన్నీ కూడా అతను మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే దైవానికి భయపడుతూ జీవితం గడుపుతాడో అతనే అక్కడ ఆ సమాధానం చెప్పగలుగుతాడు. ఎప్పుడైతే ఈ 3 ప్రశ్నలకు సమాధానం సరిగ్గా మరి చెప్పడం జరిగిందో ఆ దైవదూతలు అతన్ని సమాధిని విశాలం చేస్తారు. విశాలం చేసి ఆ దాసునితో అంటారు, ఓ దాసుడా, ఇక్కడ నువ్వు విశ్రాంతి తీసుకో, సమస్త ప్రజలందరూ కూడా చనిపోయి తిరిగి లేపబడే వరకు, తీర్పు దినం వరకు నీకు ఈ సమాధే ఇల్లు, ఇక్కడే నువ్వు ఉండు అని ఆ సమాధిని విశాలం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక కిటికీని తెరవడం జరుగుతుంది. ఆ కిటికీ నుండి భయంకరమైనటువంటి వేడి, రకరకాలైనటువంటి దుర్వాసనలు ఆ కిటికీ నుండి రాగానే ఆ దాసుడు భయపడిపోయి ఇదేమిటి అని అడుగుతాడు. అప్పుడు దూతలు అంటారు, ఇది నరకం నుండి వస్తున్నటువంటి దుర్వాసన మరియు భయంకరమైనటువంటి వేడి, కానీ దైవం నిన్ను ఈ నరకం నుండి తప్పిస్తాడు, ఎందుకంటే నువ్వు ఆయన చెప్పిన ప్రకారం జీవితం గడిపావు. మరి దైవం ఆయన కారుణ్యంతో మరి దీని నుండి రక్షిస్తాడని ఆ కిటికీని మూసివేయడం జరుగుతుంది. ఆ తర్వాత మరొక కిటికీని తెరిచి
అందులో చల్లటి గాలి మంచి సువాసనలు వస్తున్నప్పుడు ఆ దాసుడు ఆనందంతో ఇదేమిటి అనగానే, ఇదే నీవు వెళ్ళబోయే స్వర్గము అనగానే, ఆ దాసుడు ఎంతో ఆనందంతో నన్ను ఇప్పుడే స్వర్గానికి తీసుకుని వెళ్ళిపోండి అంటాడు. అప్పుడు దూతలు అంటారు, లేదు లేదు, దానికి ఒక సమయం నిర్ణయమై ఉన్నది, తీర్పు దినం అనేది ఒకటి ఉన్నది, నీకు శాంపిల్గా చూపించాము అని ఆ కిటికీని మూసివేయడం జరుగుతుంది. అతను ఆనందంతో మరి ఆ సమాధిలోనే మరి ఉండడం జరుగుతుంది. మహాశల ఇది దైవభీతి పరునికి లభించేది. మరి దీనికి వ్యతిరేకంగా ఎవరైతే దైవ ధిక్కారులు ఉంటారో వారికి పూర్తి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి వారి సమాధి కుదించుకుపోతుంది. ప్రక్కటెముకలు అటు నుండి ఇటు కూడా వచ్చే విధంగా ఆ సమాధి అతన్ని నొక్కివేస్తుంది. మరి భయంకరమైనటువంటి తేళ్ళు, జర్రెలు, ఇంకా రకరకాల విశేషపాలు ఆ సమాధిలో వదలడం జరుగుతుంది. అతనికి తెలిసి వస్తుంది, ఇంకా తీర్పు దినం రాలేదు, లెక్కల విచారణ జరగలేదు, అయినప్పటికీ కూడా అతనికి తెలిసిపోతుంది నాకు ఏం జరగబోతుంది అనేది. అతను ఎంతో బాధపడతాడు. చుట్టూ చూస్తాడు, ఎవరు కూడా ఉండరు, తన వాళ్ళు ఉండరు, తన కుటుంబ సభ్యులు ఉండరు, స్నేహితులు ఉండరు, ఎవరు కూడా ఉండరు. మరి అతను అదే విధమైనటువంటి బాధలు పడుతూ ఉంటాడు. ప్రళయ దినం వరకు, తీర్పు దినం తర్వాత భయంకరమైనటువంటి నరకము. ఈ విధంగా మహాశిలారా పరిస్థితులు రాబోతున్నాయి మనకు. మన మరణం తర్వాత మరి ఎదుర్కోబోయే ప్రశ్నలు కానీ పరిస్థితులు కానీ ఈ విధంగానే ఉంటాయి మహాశిలారా. కాబట్టి మనము ఇప్పటి నుండే మనము దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఎవరైతే ఇక్కడ దైవం యొక్క హద్దులకు లోబడి దైవభీతితోటి ఎవరైతే జీవితం గడుపుతారో, ప్రధానంగా ఆయన ఏకత్వాన్ని ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన ఒక్కడు సాటి సమానం లేనివాడు అని, ఆయన స్వరూపం ఎవరికి కూడా తెలియదు అని ఎవరైతే ఇక్కడ ఆయనను చూడకుండా భయపడతాడో అటువంటి వ్యక్తి మాత్రమే అక్కడ సాఫల్యం పొందుతాడు. మరి అలా కాకుండా దీనికి వ్యతిరేకంగా ఎవరైతే మరి సాటి మనుషులను, ప్రవక్తలను దైవాలుగా భావించి వాళ్ళని ఆరాధిస్తూ ఉంటాడో మరి అతను అక్కడ వైఫల్యాన్ని చెవి చూడవలసి ఉంది. మరి అల్లాహ్ను ప్రార్థిస్తున్నాము, ఏ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నామో వీటిపై ఆలోచన చేసి మన జీవితాలను మార్చుకునే విధంగా దైవం మనందరికీ మన హృదయాలను తెరువుగాక. వాకురు దవాన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.